दीपिंचड़ ఎందుకంటున్నా क्या समझ में नहीं आ रहा मेरे को। हाँ उतना जबरदस्ती से गाड़ी निकालना क्या ऊपर और की అబ్బా మస్టాంగ్ ఉన్నది ఇక్కడనే ల్యాంబో ఉన్నది మా గంత పెద్ద సిటీ ఢిల్లీ ముంబైలో ఏముండదు ఇక్కడనే షో చేస్తారు బాగా పోలీసులు డ్రీమ్ బైక్లు లక్షలు పెట్టి కొనుక్కుంటారు మధ్యలో ఒక వారం రోజులు వీడియో పెట్టలే కాబట్టి ఇప్పుడు వ్యూస్ పోతలేవు నాకు గాయస్ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది ఈ కవర్ ఇచ్చిండు ఈ కవర్ ఎక్కడ అంటే ఫిలిం నగర్లు ఇవ్వాలి ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ అంటే శ్రీనగర్ కాలనీలో ఉన్నా హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు 10:30 అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ర్యాపిడో తక్కువ వేసిన పోటర్ ఎక్కువ కొడతారండి ఈ మధ్యన అందుకే పోటర్ రైడ్ కౌంట్ 10 గంటల నుంచి రైడ్ కౌంట్ అవుతుంది 10 గంటలకు ఆన్ చేసి పెట్టినా కానీ ఇందాకనే ఒక రైడ్ పడ్డది ఇది చిన్న రైడే 88 రూపాయలు చూపెట్టినా అంటే దీనికి ఎంత మాకు 70 రూపాయలు 60 రూపాయలు చిల్లర వస్తాయి అంతే ఏదైతే ఫస్ట్ రైడ్ కాదు ఎందుకు క్యాన్సిల్ చేయాలని చెప్పని నేను యాక్సెప్ట్ చేసిన నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం ట్రాఫిక్ ఉన్నాయి 10:30 10:20కి ఘోరంగా ట్రాఫిక్ ఉంటాయి ఈషా కూడా మెట్రో కింద మొత్తం జామ్ అయిపోయింది మొత్తం ట్రాఫిక్ మెట్రో నుంచి ఇక్కడ వరకు మన శ్రీనగర్ కాలనీ టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ వరకు ఉన్నది మొత్తం ప్యాక్ అది మొత్తం గల్లీలో లెక్క చెప్పుకొని చెప్పు నేను బండి నా బండిని చైన్ స్ప్రా కట్టిపోయింది మొన్న మొత్తం లూజ్ అయిపోతే చైన్ కట్ చేసి పెట్టుకున్నా నేనే చేసుకున్నా అది మళ్ళీ లూజ్ అయింది పొద్దున చేసుకుందాం అనుకున్నా మర్చిపోయినా అసలు రోజు అనుకున్నా అట్లా 2 రోజులు బట్టి అనుకుంటా రోజు మీదకి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తుంది మళ్ళీ పైనకి పోవాలి టూల్ కిట్ తీసుకోవాలి అని చెప్పి ఇలా సాయంత్రం ఎట్లయినా వేయించుకోవాలి బండి చేయించుకోవాలంటే చేసుకుంటా నా బండి రిపేర్ నేనే చేసుకుంటా నా బండి నేనే ఆయిల్ చేంజ్ అయినా నేనే చేసుకుంటా చిన్న ఈ చైన్ స్ప్రాకెట్లు చిన్న వర్క్లు నేనే చేసుకుంటా ఈ ఇంజన్ ఇప్పాలని చెప్పానంటే నాకు తెలియదు నాకు రాదు కానీ చిన్న మొత్తం నేనే చేసుకుంటా రాదు అంటే గైడెన్స్ ఉంటే చేస్తా ఇంజన్ కూడా చేస్తా నేను పక్కన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే ఒక 2 సార్లు చూస్తే 3ోసారి ఏదో సగమన్నా చేస్తా మొత్తం ఫుల్ ఇంజన్ చేయకపోయినా సగమన్నా ఫిట్ చేయగలుగుతా దాన్ని ఎట్లా ఇప్పిందో దాన్ని అట్లా ఫిట్ చేయగలుగుతా అని ఇంత జబర్దస్తిగా ఏదానా అంత జబర్దస్తిగా ఉండదు అంటున్నా అంత జబర్దస్తిగా ఎందుకన్నా అంత జబర్దస్తిగా దీపించడం ఎందుకంటున్నా हाँ उतना जबरदस्ती से गाड़ी निकालना क्या ऊपर पार्सल देके जाता हूँ ना इधर ही लगाना बोलते क्या है जी चलो बोला मैं हाँ यहाँ पे स्टैंड करना है मेरे को यहाँ पे रखना वही भैया हॉर्न मार के इधर हटाओ मैं रखता हूँ बोल के इधर ही रुकना है उधर भी जगह है ना अरे यारो मेरे को पार्किंग वहाँ है उधर ठीक है रख कर तुम्हारा पार्किंग उधर है ना हाँ एडवर्टाइज देने की जरूरत नहीं मेरा को यहाँ रखना है मेरी पार्किंग यहाँ पे लिख के नहीं है ना कुछ भी इधर पार्किंग बोल के लिख के नहीं है ना भैया मेरी इच्छा है भाई पार्किंग ठीक है लगा लो तुम्हारी इच्छा ना థ్యాంక్ యూ మళ్ళీ మాదాపూర్కి ఒక డ్రాప్ పడ్డది అటే పోదాం ఇక పోటర్ సేమ్ ఇదే లొకేషన్ నుంచి అంతకుముందు ఒకసారి కూడా ఫుడ్ పార్సల్ తీసుకున్నా ఇదే ఏరియా నుంచి ఫుడ్ పార్సల్ తీసుకున్నా ఒక నాగాలాండ్ దేవత దొరికింది దానికి ఇంగ్లీష్ తప్ప హిందీ వస్తలేదు తెలుగు వస్తలేదు నాకు అసలు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా నేను ఏం చెప్తానో దానికి అర్థమైతలేదు అదే నాకు అర్థమైతలేదు అదేదో 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉండే అది చెప్పే ఫ్లోర్ కూడా అర్థమైతలేదు అంటే కొంచెం వాళ్ళ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు అది వాళ్ళకి అర్థమైతే కానీ మన స్టేట్లో మన లైఫ్ స్టైల్కి వాళ్ళ భాష మనకు అర్థం కాదు ఒకటి KTM డ్యూక్ 390 పోయింది ఒకటి ఆ బండిని చూసిన తర్వాత మొన్న నార్మల్గా ర్యాండమ్గా యూట్యూబ్లో వీడియోలు చూస్తా అంటే ఇది RC 390 టాప్ స్పీడ్ వీడియోలో పెట్టిళ్ళు అది 180 పోతుంది బండి అది
టాప్ స్పీడ్ దాంది 180 చేంజ్ పోయింది అది బండి. అంటే 180 అనే స్టాక్ బండి పోదు కానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, ఎగ్జాస్ట్ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ పెట్టాలి, చిన్న చిన్న మోడ్స్ చేస్తే ఉరుకుతుంది. కానీ బండి 390cc 180 పోతుందంటే మంచిగా ఓకే. ఓకే అంటే ఎక్కువ స్పీడ్ అది. నార్మల్గా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలు అంటే పనిచేస్తుంది, 180 200 కొట్టచ్చు. ఈ నార్మల్ రోడ్లలో 120 అయినా కూడా 120 ఘోరంగా స్పీడ్ లాగా కనిపిస్తుంది. 120 130 కానీ ఎక్కువ పోలేము. కానీ ఇట్లా ఎక్స్ప్రెస్ వేలో పోతానని చెప్పానంటే మస్తు పనికి వస్తుంది బండి. మరి అది ఒక 150 160 కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచిగా నీట్గా. ఆ బండి అనేది సెకండ్ హ్యాండ్ ఎంతకు వస్తుంది? 2.5 వస్తుంది, 2.5 lakhs వస్తుంది బండి. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి. మరి దానికి రేడియేటర్ ఉంటుంది, దానికి అవన్నీ సిస్టమ్ ఉంటాయి, లిక్విడ్ కూల్ ఇంజన్ అది. దాన్ని మెయింటైన్ చేయాలి. మరి మెయింటైన్ చేయడం పర్ఫార్మెన్స్ ఉంటుంది లే బండి. చిల్లరగా చేయబట్టి ఆ బ్రాండ్ వాల్యూ పోయింది. కానీ ఇండియాలో హైలైట్ బ్రాండ్ ల్యాంబోర్కి అబ్బా మస్టాంగ్ ఉన్నది ఇక్కడనే, ల్యాంబో ఉన్నది. ల్యాంబో V10 ఇంజన్ అది, మస్టాంగ్ ఏమో V8 ఇంజన్. ఇది హురాకెన్ అది, ఆ మోడల్ పేరు ల్యాంబోగిని హురాకెన్. V8 ఇంజన్ ఉంటుంది, V10 ఇంజన్ ఉంటుంది, ఇంకోటి V12 ఉంటుంది. లాస్ట్ టాప్ మొత్తం ఇప్పుడు ఈ ఇంజన్లలో ఈ కార్ కేటగిరీలో హై ఎండ్ ఇంజన్ అంటే W8 ఇంజన్, W18. అది F1 కార్లలో వాడతారు ఆ ఇంజన్. ఒక R15 పోతుంది, ఎగ్జాస్ట్ పెట్టించింది బండికి. ఇప్పుడు ఆ బండి పట్టుకుంటే మాత్రం పెద్ద సిమ్ వేస్తారు పోలీసులు. చిన్న సిమ్ కాదు, పెద్ద సిమ్ వేస్తారు. అది ఏదో పెద్ద క్రైమ్ అన్నట్టు. మరి అనవసరమైన పనులు మరి ఇంత ఇంట్రెస్టింగ్ ఎంత చేశారు ఏరు మరి. ఇవే ఆ బండికి అది సౌండ్ పొల్యూషన్ అంటారు, ఆ పొల్యూషన్ అంటారు, ఈ పొల్యూషన్ అంటారు. మరి అవసరమైన పొల్యూషన్లు పట్టించుకోరు, అనవసరమైన పొల్యూషన్లే కావాలి. మరి ఇలాగ పైసలు వచ్చేదాళ్ళ పొల్యూషన్ కావాలి. వీళ్ళకి పొల్యూషన్ లేదు, పైసలు వచ్చే పొల్యూషన్ ఇది, అక్కడికి వచ్చే పొల్యూషన్ కాదు. కాబట్టి దానిలో ఆ పొల్యూషన్లో పైసలు వచ్చాయంటే మంచి మంచి పొల్యూషన్లలో ఆ పొల్యూషన్లోనే ఉంటుండే. దానిలో పైసలు రావు కాబట్టి ఈ పొల్యూషన్లో పడ్డారు వీళ్ళు. సేఫ్టీ ఏమనంటే జనాల సేఫ్టీ అంటారు. మళ్ళా జనాల సేఫ్టీ అంటే ఆ బండికి ఏమైనా ఉంటే బండికి ఫైన్ వేసి అందరూ పైసలు తీసుకున్నాడు. సేఫ్టీ హెల్మెట్ లేదు, హెల్మెట్ లేకుండా జనం మీ సేఫ్టీ కోసం అని చెప్పి మాట్లాడితే ఒక హెల్మెట్ కొనియాలి. వాడిని ఫైన్ వేసినందుకు ఆ పైసలతోనే వాడికి ఒక హెల్మెట్ కొనియాలి. ఆడు నీకు పైసలు కట్టాలి, మళ్ళీ ఆడు పైసలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవాలి. దీని పేరు సేఫ్టీ. మళ్ళా వాట్ ఏ గ్రేట్ సేఫ్టీ. మా గంత పెద్ద సిటీ ఢిల్లీ ముంబైలో ఏముండదు, ఇక్కడనే షో చేస్తారు బాగా పోలీసులు. అంటే యూట్యూబ్లో బ్లాగులు చూస్తా కాబట్టి సూపర్ బైకులు ఉన్నారు, వాళ్ళు మొత్తం లౌడ్ ఎగ్జాస్ట్లు పెట్టుకుని తిరుగుతారు ఆ రోడ్ల మీద. పబ్లిక్ వీకెండ్ లేకుండా నార్మల్ వీక్ డేస్ లో కూడా డే టైంలో మధ్యాహ్నం టైంలో కూడా అటు ఇటు తిరుగుతారు వాళ్ళు. అంటే ఒక 2-3 వీడియోలు చూస్తాను నేను. ఢిల్లీలో ఉంటారు వాళ్ళు, ఢిల్లీ నుంచి వెళ్ళి వాళ్ళు డే టైంలో కూడా ఇప్పుడు డే టైం కాదు మిట్ట మధ్యాహ్నం కూడా ఏదైనా బండి పని చేయించుకోవడానికి పోతూనే ఉంటారు రోడ్డు మీద. ఏ ఒక్క పోలీసులు కూడా ఆపరు. డైరెక్ట్ ఇక్కడ సీజ్ అంటారు బండి. ఎందుకంటే నాకు ఆ బండి లేదు, నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ చేయలే. కానీ ఆ బండి లేదు నాకు, అట్లా నన్ను ఎవరు ఆపలే. కానీ విన్నా నేను. అంటే ఇప్పుడు నార్మల్ లోకల్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఈ షోర్ వెహికల్ బయటికి తీయాలా, డే టైంలో బయటికి తీయాలని చెప్పానంటే వాళ్ళ బండి ఉన్న వాళ్ళకైతే ఏదో ఒక రకమైన లోపల ఒక భయం ఉంటుంది వాళ్ళకి. అదే పోలీసులు అనే భయం ఉంటుంది. ఆ భయం ఏదో క్రైమ్ చేస్తారని ముట్టిర్రా నాయన. వాళ్ళు బండి కొనుక్కునేది ఎందుకు? ఆ డ్రీమ్ బైక్లు ఇవన్నీ డ్రీమ్ బైక్లు లక్షలు పెట్టి కొనుక్కుంటారు.
లక్షలు పెట్టుకొని కొనుక్కున్నా ఆ బండిని ఎంజాయ్ చేయడానికి కొనుక్కుంటారు, నీకు భయపడడానికి కొనుక్కుంటారా? కానీ మన ఇండియాలో ఈ సిస్టమ్ అయితే ఘోరంగా అన్ఫేర్ ఇది. ఎట్లా అంటే ఎవడైనా కూడా బిజినెస్ ఏముండని జాబరే కానీ వాడు ఏదైనా ప్రైవేట్ ఇంకేదన్నా ఏమన్నా వేసుకొని పాపం వాడు కష్టపడి వాడు షాప్ ఓపెన్ చేసుకొని వాడు బిజినెస్ పెట్టుకొని వాడు రోడ్డు మీద ఎండకు వానకు తిరిగిన తర్వాత వాడు కష్టపడి సంపాదించుకున్న పైసలకి గవర్నమెంట్కి షేర్ ఇవ్వాలంటే ఇది ఘోరంగా అనిపేరు. ఇది షేర్ అంటే అదే వాళ్ళు పెట్టుకున్న పేరు ట్యాక్స్, నేను అనేది షేర్ అంతే. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే అబౌవ్ 600cc బైకులు కొనుక్కుంటే దానికి ఎంతో పర్సెంటేజ్ పెంచిళ్ళు ట్యాక్స్. ఉన్నదానికన్నా మళ్ళీ ఇంకా 25% పెంచిళ్ళు. వాడు బండి కొనుక్కునేందుకు ఇష్టంతో కొనుక్కుంటారు హై అండ్ సీసీ బండ్లు ఎవడైనా కూడా. ఈ చిన్న సీసీ బండ్లు అని చెప్పానంటే మనకు అవసరానికి కొనుక్కుంటారు. హై అండ్ సీసీ బండ్లు ఆయన ఇష్టంతో కొనుక్కుంటాడు బండి. ఆయన ఇష్టంతో కొనుక్కున్న బండి కోసము వాడు ఎప్పుడు సేవింగ్స్ చేసుకొని ఉంటాడు. ఎవడైనా కూడా పని చేసో ఏదో చేసి పైసలు దాచుకొని కొనుక్కుంటారు. ఆడికి అంత కష్టపడి పైసలు దాచుకొని కొనుక్కునే బండికి అంత ట్యాక్స్ కట్టాలంటే ఏంది ఇది కథ? రీసెంట్గా నేపాల్న ఎట్లా అంటే నార్సింగి పోదామా, నార్సింగి రాజపుష్ప పోదాం, అయ్యో మరేటో యాక్సెప్ట్ చేసిండు. రీసెంట్ అంటే కొన్ని మంత్స్ బ్యాక్, అంటే మహా అంటే ఒక నెల కింద, సిగ్నల్ ఎంతసేపు పడుతుంది ఇంకా ఒక నెల కిందనేమో మొత్తం గవర్నమెంట్ మీదకి ఒక కామన్ పీపుల్ మొత్తం డైరెక్ట్ ఫైర్ అయిపోయి మొత్తం అసెంబ్లీకి ఆడబెట్టిళ్ళు నేపాల్లో. మొత్తం ఘోరంగా ఫైర్ అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేసిళ్ళు. అంత డీటెయిలింగ్గా నాకు కూడా తెలియదు, ఇప్పుడు గుర్తులేదు, నా మర్చిపోయినా. కానీ నేను గవర్నమెంట్ ఏదో మొత్తం హల్చల్ నడుస్తుంది, కామన్ పీపుల్ ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా అయిపోతారు అని చెప్పాను ఏమో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం టోటల్ జనాలు మొత్తం నేపాల్ ఉన్న జనాలు మొత్తం అందరూ ఫైర్ అయిపోయారు. మొత్తం అసెంబ్లీ మొత్తం గాలబెట్టారు. ఎంత పోలీసు వాళ్ళ మీద మొత్తం ఫైర్ అయిపోయారు. మొత్తం అసెంబ్లీ కలగబెట్టారంటే ఎంత పెద్ద రెవల్యూషన్ ఆలోచించుకున్నారు. అలాంటి రెవల్యూషన్ ఇండియాలో రావాలని కోరుకుంటున్నా. అట్లా వస్తే ఫస్ట్ నేనే నిలబడతా ముందరవే, అని చెప్పానంటే నా అలాంటి ఇంకో 2-3 ఉంటే వాళ్ళతో పోయి కలుతాను. నేను ఏం ఆలోచించా కూడా కలుతాను పోయి. రాసి ఇందాక రైడ్ అయిపోయింది, ఇచ్చేసిన పార్సల్ ఇచ్చేసిన. ఎంత ఇచ్చిందంటే 110 రూపాయలు ఇచ్చింది. కానీ నాకైతే 20 రూపాయలు డెబిట్ అయినాయి. అంటే యాప్లోకి వెళ్ళి ఎంత వచ్చినట్టు 20 రూపాయలు పోతే 90 రూపాయలు వచ్చినట్టు. సార్ 90 రూపాయలేనా? ఆమె ఇచ్చిన లెక్కలో 90 రూపాయలు వచ్చినట్టు. మనకు 90 రూపాయలు కూడా కాదు కానీ 80 రూపాయలు వచ్చినట్టు. 24 రూపాయలు కట్టాయి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నిన్న ఒక వీడియో పెట్టినాడు. నిన్న ఒకడు పోలీసు వాడు ఒకటి స్కామ్ చేసినాడు. ఒక 200 రూపాయలు తీసుకున్నాడు అట్టే స్కామ్లో నా దగ్గర. ఆ వీడియో చూస్తే అసలు మ్యాటర్ ఏందని అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి, నేను పెట్టిన వీడియో. పోటర్ అన్న అయిపోయిందన్న. థ్యాంక్ యూ బ్రో. ఆర్డర్ నెంబర్ ఇది కాదు 76501. దాని మీద రాసాను. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైన పిలిచిళ్ళు. అన్న ఇది ఆర్డర్ వేరే వాళ్ళకి అసైన్ అయిందని చెప్పి మళ్ళీ పైన పిలిచిళ్ళు. అంటే మా పాపం అది ఎట్లా ఏం మిస్టేక్ అయిందో తెలియదు కానీ సెట్ అయిపోయింది. పార్సల్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నా. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నాకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ నాకున్న 413 సబ్స్క్రైబర్లల్లో ఆయన ఒక 20 వేయించుకునేమో, 25 లాస్ట్లో అయ్యా. అన్నీ వచ్చినాయి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. నాకు స్టార్టింగ్లో చేయించుకున్నా నేను అందరినీ ర్యాపిడో ఎక్కించుకుని దింపేటప్పుడు అన్న ఇట్లా ఛానల్ ఉంది నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అని చెప్పి నేను అందరిని అడుగుతుండే, ప్రతి ఒక్కరిని అడుగుతుండే. అట్లా ఒక 25 మందిని వేయించుకున్నా, 30 అనుకోండి, ఒక 20-30 మంది వేయించుకున్నా. అంటే అడిగిన ప్రతి ఒక్కరు కూడా చెయ్యరు కదా, అలా చేసిన వాళ్ళలో ఒక 30 అయినాయి అనుకోండి. నాకు మధ్యలో ఒక వారం రోజులు వీడియో పెట్టలే, నేను వీడియో పెట్టలే కాబట్టి ఇప్పుడు వ్యూస్ పోతలేవు నాకు.
మనం 3 రోజుల నుంచి పెట్టిన అంటే షార్ట్ వీడియోలు అంటే పోతాయి మినిమం ఒక 1K పోతానే, కానీ దేవుని దయ వల్ల అంటే 1Kనే 1K 1.5K 2K పోతానే అంతే, అంత మించి అయితే పోతలేవు. కానీ ఈ పెద్ద వీడియోలు అయినా కూడా మొన్నటి వరకు వేనాయి. ఎట్లా అంటే ఒక 700-800 అట్లా పోతుండే, కానీ ఇప్పుడు అవి కూడా పోతలేవు. ఇప్పుడు 700-800 అంటున్నా, ఒక 200-300 ఒక 500 వరకు పోతుండే గట్టిగా, మెల్లమెల్లగా లేట్ అయినా మంచిదే. కానీ మొన్న పెట్టిన 3 రోజుల నుంచి ఒకటి 18 ఏమో ఉన్నది, ఒకటి 30 ఏమో ఉన్నది, నిన్న పెట్టింది అది 20కి ఏమో వచ్చింది. వ్యూస్ ఊతులేవు, వ్యూస్ వస్తాయి కానీ ఇంకొక వారం అయితే సెట్ అవుతుంది. రోజు వీడియోలు పెట్టాలి. యూట్యూబ్ అల్గారిథం అంతేనే, రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటేనే రీచ్ పెరుగుతుంది. రీచ్ అంటే ఇంకెక్కువ మందికి ఏమంటారు రీచ్ చేస్తాడు, పంపిస్తాడు వీడియో. 100%కి వాళ్ళ ఫీడ్లో వస్తుంది వీడియో. నాది రెగ్యులర్ వీడియో పెట్టకుండా ఫీడ్ పోదు వాళ్ళకి. పెడతా మొత్తం ఇక్కడ నుంచి రోజు పొద్దున రోజు పొద్దున ఒక పెద్ద లాంగ్ వీడియో, సాయంత్రం ఒక షార్ట్ పెడదాం అనుకుంటాను. ఎందుకంటే షార్ట్స్తోనే మొత్తం ఏమంటారు రీచ్ వస్తుంది. రీచ్ అంటే సబ్స్క్రైబర్లు వస్తున్నాయి షార్ట్స్తోనే. లాంగ్ వీడియోతో తక్కువ వచ్చినాయి బాగా నాకు. ఈ లాంగ్ వీడియోలు అన్నీ కలుపుకున్నాడు ఒక 10 కూడా రాలేదు నాకు. 10-20 అనుకోవచ్చు, 20 వచ్చినాయేమో. అన్నీ ఒక్కొక్క వీడియో చూసుకుంటే కౌంట్ చేసుకున్నా కూడా మహా అంటే ఒక 15-20 అవుతాయి సబ్స్క్రైబర్లు. మిగతా సబ్స్క్రైబర్లు మొత్తం నాకు ఈ షార్ట్ వీడియోలతో నచ్చినాయి మొత్తం నాకు. ఈ లాంగ్ వీడియోలు అంటే వ్యూస్ వస్తాయి కానీ మనం పెట్టే కంటెంట్ కరెక్ట్ ఉండాలి. కంటెంట్ అంటే ఇప్పుడు నేను చేసే వీడియోలు ర్యాపిడో అయినా కూడా ఎవరైనా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, వీడు ఏం చేస్తానో చూడాలని. ఇప్పుడు ఆ వీడియోలు చూసిన వాళ్ళు అయినా కూడా ఎవరో నా లెక్కనే ర్యాపిడో కొట్టేటోళ్ళు ఎవరో ఒకరు చూస్తారు కాబట్టి ఎంతో కొంత వస్తాయి వ్యూస్. ఈ కంటెంట్ కాకుండా నేను వేరే కంటెంట్ చూస్ చేసుకుంటే మంచిగా వస్తాయి. అంటే వేరే కంటెంట్ అంటే ఏదైనా రైడ్, ఏమన్నా ఇంకేదన్నా రైడ్కి వెళ్ళడు, ఏదైనా టూర్ కూడా, ఏదైనా ఇలాంటి ఏమన్నా పెడితే దీనికి రిలేటెడ్ మనం పెట్టిన thumbnail మంచిగా ఉంటే thumbnail చూసి క్లిక్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను ఎటు పోలేను, ఇప్పుడు ఇది తప్ప వేరే ఏం చేయలేను ఇన్ ద సెన్స్ నాకు వేరే దారి లేదు. మొన్న నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యింటే ఈ టైంకి నా చేతిలో బండి ఉంటుండే. నాకు కావాల్సినవి మన ఒక డీజే మైక్ కొనుక్కుందాం అనుకున్నా. ఆ మైకు, బైకు, రైడింగ్ గేరు, ఎవ్రీథింగ్ నా చేతులు ఉంటుండే ఇప్పుడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కావాలి ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఇది ఇచ్చేస్తే అయిపోతుంది. బండ్లో పెట్రోల్ అయిపోయింది, పోతే చౌకులో పోతుంది, అక్కడ వరకు ఏం కాదు. ఇచ్చేసి తర్వాత నెట్టుకుంటేనే పోతా. మళ్ళీ అటు పోతే మళ్ళీ రిటర్న్ రాంగ్ రూట్లో పోల్చుడు ఉంటే పరిచయాలు. మళ్ళీ 3rd ఫ్లోరా మేడం? ఓకే మేడం, వచ్చినా మేడం, 3rd ఫ్లోర్లోనే ఉన్నాము. ఓటీపీ 4309. గాయస్ పార్సల్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు పోయి పెట్రోల్ ఊపియాలి బండ్లో. మెయిన్ టాస్క్ ఇది, బండి పోవాలి అక్కడి వరకు. A few moments later. గాయస్ పార్సల్ అయితే తీసుకున్నావు. నర్సరీ నుంచి ఒకటే చిన్న చెట్టు ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఆర్డర్ పిక్ చేసుకోక ముందుకే పోర్టల్లో ఇంకేమేమో రైడ్లు పడ్డాయి. అది యాక్సెప్ట్ చేయాలి నేను, టైం డిలే పడ్డది. ఈ చక్కర్ నాకు అర్థం కాలే. గాయస్ పార్సల్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ మహా అంటే ఒక 2 కిలోమీటర్స్ ఏమో వచ్చిన అంతే. నేను 70 రూపాయలు వచ్చినాయి, 74 రూపాయలు వచ్చినాయి ఈ రైడ్కి. అంటే అట్లా లక్కు కుదిరింది నాకు. ఎట్లా అంటే వాళ్ళు పెట్టినది రాంగ్ అడ్రస్, వేరే దగ్గర పెట్టిళ్ళు. కాకపోతే ఆమె ఫోన్ చేసింది, మళ్ళీ లొకేషన్ పెడితే ఇక్కడనే ఆ రోడ్ అవతలికి ఇటు వచ్చిన. నేను రోడ్కి అటు సైడ్ ఉండే, ఇటు సైడ్ యూటర్న్ తీసుకొని ఈ గల్లీలోకి వచ్చిన అంతే.
గాయస్ నేను మాదాపూర్కి వచ్చి చాలా సేపు అవుతుంది, ఏం రైడ్లు పడుతులేవు మళ్ళీ పోటర్లా. ఈ గ్యాప్లో నేను తిన్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నా నేను మెయిన్ రోడ్కి వచ్చి, కానీ ఏం రైడ్లు పడుతులేవు పోటర్లా. ర్యాపిడో ఆన్ చేసిన, ఇక్కడి జూబ్లీస్కి ఒక రైడ్ పడ్డది, వెంకటగిరి జూబ్లీస్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను ఇప్పుడు. 0102 ఒక్క నిమిషం బ్రో. గాయస్ కస్టమర్ని డ్రాప్ చేసిన ఇప్పుడు ఇక్కడనే పెద్దమూడి మెట్రో పక్కన దింపిన. అక్కడ దింపి దాని పక్కన గల్లీలోకి వచ్చి వెయిట్ చేస్తాను. ఏంటి పోల్ట్రీ ఏం పడతలేవు ఇలా అంటే మన నాది టార్గెట్ దగ్గర ఏందని చెప్పి పడతలేవా ఏందో అర్థమవుతలేదు. బాబా బిఎండబ్ల్యూ మస్తున్నాయి ఆల్ బ్లాక్ మొత్తం. మన ఎదురుగా కూడా ఒక ఇంట్లో ఒక బిఎండబ్ల్యూ ఉన్న వైట్ కలర్ ఇల్లు మస్తున్నది. పోటర్లో 25 రైడ్లు కొడితే గోల్డ్లోకి వస్తాము. నాది ఇప్పుడు ఈ పాటికి 22 రైడ్లు అయినాయి, మరి అందుకే పడతలేదేమో చూడాలి. ఇంకోసేపు చూస్తా, చూసి ఓలా ఆన్ చేసేయ. ఓలా నైట్లో వర్కౌట్ అవుతుంది మంచిగానే, కొంచెం చూసి ఓలా ఆన్ చేస్తా. One eternity later. గాయస్ చాలా సేపటి తర్వాత వెయిట్ చేయంగా ఒక పోర్టల్ ఒక రైడ్ పడ్డది. ఎర్రగడ్డలో పిక్ చేసుకున్న సామాన్ ఆల్రెడీ ఇప్పుడు కొండాపూర్లో డ్రాప్ చేయాలి. ఆల్రెడీ పార్సల్ లిస్ట్ చేసుకున్న, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా. ఎన్ని కిలోమీటర్ ఉందంటే 12 కిలోమీటర్లు 31 నిమిషాలు చూపిస్తాను, 30 నిమిషాలు చూపిస్తాను టైం. నాకు ముందు రెండు బ్యాగులు ఇచ్చింది మేడం. 2 బ్యాగ్ అంటే ఒక కాటన్ బాక్స్ ఇచ్చింది, ఒక చిన్నది కవర్ ఇచ్చింది ఒకటి. అది కాటన్ వెనుక కట్టిన కాటన్ అంట, కాటన్ బాక్స్ వెనకాల కట్టేసిన దాన్ని. నా ముందడు ఒక కవర్ ఉన్నది, ఇది ముందట వేసిన పోతాను. కానీ నాకైతే ఘోరంగా అన్కంఫర్టబుల్గా కూర్చున్నాను నేను ఇక్కడ బండి మీద. ఇది ఊకే ఇటు ముందడి అటు జారుతుంది, అది వెనుకది పడుతుందా అని చెప్పి ఆ భయం. ఇది ఇటు చూసుకోవాలి, అది వెనుక బాక్స్ చూసుకోవాలి. నేను ఇప్పుడు ఏదో చిన్న పార్సల్ అనుకున్నా కానీ 2 ఇచ్చింది. ఏదైనా ఒక్కటైనా కూడా మేనేజ్ చేస్తుండే, కానీ ఇప్పుడు 2 చూడాలి నేను. ఇది వెనుక చూసుకోవాలి, ముందు చూసుకోవాలి వర్షం. అప్పుడు లాస్ట్ రైడ్ పెద్దమ్మ గుడి కాడ దింపిన తర్వాత అక్కడనే వెయిట్ చేసిన, ఒక పావు గంట 10 నిమిషాలు వెయిట్ చేసిన. సడన్గా నా మైండ్లోకి వచ్చింది ఏమంటే, బండి పోయి రిపేర్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పానని రూమ్కి పోయి మొత్తం ఆ చైన్ మొత్తం సెట్ చేసుకున్నా. సెట్ అయిపోయింది మొత్తం. చైన్ వర్షం పడ్డది కాబట్టి మొత్తం అది జంగ్ వచ్చి అది మొత్తం గట్టిగా అయిపోయింది. దానికి మొత్తం ఆయిలింగ్ గీలింగ్ మొత్తం చేసి కడిగి తూడ్చి దాన్ని మొత్తం సెట్ చేసిన. దాన్ని ఇప్పుడు సెట్ అయితే అయిపోయింది, నడుతుంది. ఇంకొక 3-4 రోజులు నడుతుంది సౌండ్ రాకుండా. ఎటువైనా కూడా జామే ఉంటుంది నాకు. మరి నేను జామ్ ఉన్న రూట్లో నేను చూజ్ చేసుకుంటానా, నేను వేరే దిక్కు జామ్ ఉంటుందో అర్థమవుతలేదు. ఎటు పోయినా జామ్ అయితే దొరుకుతుంది నాకు. ఇక్కడ పొద్దున్నతో సగం దినం మొత్తం సిగ్నల్ కన్నా అయిపోయింది నాది. ఆగితే 10 నిమిషాలు 5 నిమిషాలు. గైస్ పార్సల్ అయితే డెలివరీ ఇచ్చేసిన ఇక్కడ లొకేషన్లో, ఇదే బిల్డింగ్లు ఇచ్చిన. కానీ మళ్ళీ ఏమైనా పడతాయి అనుకుంటే ఏం పడతలేవు, ఇంకా వెయిట్ చేస్తా. పడితే చూద్దాం. ఓలా ఆన్ చేసిన ఓలాలో పడతానే, కానీ యాక్సెప్ట్ చేద్దామనే లోపే పోతాను అవన్నీ. ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలేదు. చూస్తా, కొద్దిసేపు చూస్తా, ఇంకొక 10 నిమిషాలు చూసి ఏరియా చేంజ్ చేస్తాం. గాయస్ ఒకటి ర్యాపిడోలా హైటెక్ సిటీకి రైడ్ పడ్డది, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి. పికప్ కూడా అంత దూరం ఏం లేదు. సార్ ఇలానా గాయస్ ఆ కస్టమర్ని దింపేసిన ఇందాక. బల్లకోటి మాదాపూర్ నుంచి వెళ్ళి ఫిలింనగర్కి ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది, అది పిక్ చేసుకోవడానికి పోతానా. ఒకటి నాన్న అమౌంట్ అక్కడ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ క్లీనర్, ఇది స్ప్రే, ఇది లిక్విడ్ మాల్. క్యాలిపర్స్కున్న డిస్ప్లే కొట్టడానికి ఇది రష్. A488 సార్ ఏ కార్? ఏ ఫెరారీనా?
ये फेरारी ना सर, फेरारी है सर ये। हाँ हाँ वो GT ना वो। एक बार अंदर आके देख सकते हैं क्या? अंदर आके देख सकते हैं क्या? स्टेशन है ना, अंदर आने हाँ हाँ कोई भी अलाउड नहीं है। థ్యాంక్ యూ సార్. నాకు ఈ BMW మైండ్ ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే మొత్తం టోటల్ ఆల్ బ్లాక్ ఉన్నది బండి. లోపల కూడా ఉన్నది ఒకటి, అది కూడా 7 సిరీసే. దాని పక్కన ఒక పోర్ష్ GT ఉన్నది, వర్క్షాప్ అంటే ఇది. కానీ ఆ ఫెరారీ కన్నా నాకు ఈ BMW మీద కన్ను ఉన్నది నాకు. అంటే అఫ్కోర్స్ ఫెరారీనే. 24 రైడ్లే నేను ఇప్పటివరకు. నెక్స్ట్ వీక్ నుంచి నేను గోర్లు అంటే నాకు టైం ఏం పడ్డది పోర్టర్లో, నాకు ఇష్టం వచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసుకొని పోవచ్చు నేను.